నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఆస్ట్రాలజీ ఏవైతే ఉంటాయో, చేతి జాతకాలు ఇవన్నీ చెప్తా ఉంటూ కూడా ఈ మధ్య ఏకంగా యాడ్లు వస్తూ ఉన్నాయి ఫోన్లలో. సో వాటన్నిటిని కూడా నమ్మొద్దు. దాటి వెనక పెద్ద మోసాలే నడుస్తున్నాయి అంటున్నారు పోలీసులు. సో దీని గురించి పూర్తి వివరాలు సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ గారితో మాట్లాడదాం. సార్, నిజంగా ఈ యాప్లలో ఏవైతే జాతకాలు అంటే చెప్తా ఉన్నారో వాటిలో ఎంత సైబర్ క్రైమ్ జరుగుతుంది, అంటే ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అంటారు అసలు? ఒకప్పుడు ఇదే మోసాలు మనకి డైరెక్ట్గా జరిగేటి. మనకి శాంతి పూజలు చేయడం కానీ, వశీకరణం కానీ, లేకపోతే ఆర్థిక సమస్యలు తొలగించడం, కలహాలు, వ్యక్తిగత వివాదాలు ఉంటే వాటి పరిష్కారం చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొన్ని బ్యానర్లు పెట్టుకొని ఇంతకుముందు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది కాబట్టి ఈ ఆన్లైన్లో వీటన్నిటిని కూడా మేము పరిష్కరిస్తాము, మీరు రానవసరం లేదు, ఇంటికాడ మీరు అక్కడ ఉంటేనే మీ తరపున మేము ఇక్కడ పూజలు చేసి మేము పరిష్కారం చేస్తామని ఈ మోసాలు బాగా ఎక్కువైపోయినాయి ఈ మధ్యలో. వాటికి సంబంధించి కూడా మేము ఆ యాప్ల మీద కూడా దృష్టి పెట్టాము. వాళ్ళందరినీ కూడా త్వరలోనే కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా విచారణ కూడా చేస్తాం వాళ్ళ మీద. ఈ మధ్యలో కూడా మనకి కంప్లైంట్స్ దాని మీద వచ్చినాయి. నేను ఫైనాన్షియల్గా బాగలేదు, లేకపోతే నాకు బ్రేకప్ అయింది, లేకపోతే నాకు వేరే వాళ్ళతో గొడవలు ఉన్నాయి, ఆ గొడవల వివాదాల్లో నేను గెలవాలి, కోర్టు వివాదాలు ఉన్నాయి వాటిల్లో గెలవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క పరిష్కారం కోసం వాళ్ళంతటా వాళ్ళే అట్రాక్ట్ అయ్యి ఈ ఆస్ట్రాలజిస్టులని కాంటాక్ట్ చేస్తున్నారు. వన్స్ మీరు కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఫీజు 5,000 500 పెడతారు. కానీ మీకు దాని తర్వాత మీ యొక్క బలహీనతని, మిమ్మల్ని సైకలాజికల్గా మీ యొక్క స్ట్రెంగ్త్ని, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళు ఆ పూజలకి సంబంధించి ఈ పూజ చేస్తే ఇంకా బాగా అవుతుంది, ఈ పూజ చేస్తే ఇంకా బాగా అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని దాంట్లోకి దింపుతారు. దింపిన తర్వాత భయంకరమైన పూజలు చేస్తారు. మీకు ఆన్లైన్లోనే మీరు చూడలేని పూజలు మీకు చూపించడానికి ట్రై చేస్తారు. మాకొద్దు, మేము చూడలేము అని అంటే, అది మీరు చూడకపోతే, ఈ పూజ కంటిన్యూ చేయకపోతే మీకు ఇంకా పెద్ద నష్టం జరుగుతుంది. మీరు ఇప్పుడున్న ఆర్థిక సమస్యల కంటే ఇంక ఎక్కువ సమస్యలు అయితే ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది, ఫ్యామిలీ బ్రేక్ అయిపోతుంది, పిల్లలకి ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పేసి మిమ్మల్ని బెదిరించి మీ యొక్క బలహీనతను ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు క్యాష్గా మలుచుకొని మీరు మోసం చేసేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఇటువంటి ఆస్ట్రాలజీని అసలే నమ్మకండి, వాటి తెరువుకు పోకండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారం ఏదో కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి కేసులు మీ దృష్టికి వచ్చాయంటే చాలా వరకు ఇప్పటివరకు కూడా యాడ్స్ రన్ అవుతూనే ఉన్నాయి, యాడ్స్ కానీ యాప్లు కానీ చెప్తా ఉన్నారు. సో ఇప్పటివరకు కూడా దీని వెనుక కూడా ఇంత స్కామ్ జరుగుతుందని ఎవరు గుర్తించలేరు. సో ఇలాంటి కేసులు మీ ముందుకు వచ్చాయి, ఎప్పుడు దీని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది? ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఆస్ట్రాలజీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ పూజలు చేపిస్తాము, శాంతి పూజలు చేపిస్తాము అనే ప్రామిసులతోటి ఆకట్టుకోవడం ఒకటైతే, జనరల్గా వాళ్ళ యొక్క పుట్టిన తేదీని బట్టి, వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి బతుకు తెరువు కోసం చిలక జోస్యం చెప్పినట్టుగా చెప్పి చేసేటోళ్ళు కూడా ఒక వర్గం ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు హామ్ ఏం చేయరు. ఇప్పుడు ఒక మెడిసిన్ మనం తీసుకుంటే నష్టం జరుగుతుంది, ఒక మెడిసిన్ తీసుకుంటే నష్టం ఏం జరగదు. కానీ ఆ మెడిసిన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు, ఇది వస్తుంది అది వస్తుంది అని. కానీ వేసుకున్నా కానీ నష్టం ఏమి ఉండదు. కానీ కొన్ని మెడిసిన్స్ వేసుకుంటే నష్టం ఉండదు. సో ఇట్లా ఎవరైతే ఆస్ట్రాలజిస్టులు ఎవరైతే పబ్లిక్ని నష్టం చేయడానికి, వాళ్ళ బతుకు తెరువు కాకుండా మోసం చేయడానికి, అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇవన్నీ చేసే వాళ్ళ మీద మాత్రం దృష్టి పెట్టాము. త్వరలోనే మీకు న్యూస్ ఇస్తాం. మరొక విషయం ఏంటంటే, ప్రేమ ఫలించడం లేదా అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు పెళ్లి కావట్లేదా మా యాప్లో లాగిన్ అవ్వండి, డీటెయిల్స్ తెలుసుకోండి అంటూ కూడా ఇవన్నీ ప్రమోట్ అవుతుంది సార్. వీరు ఎలాంటి స్కాములు చేస్తూ ఉన్నారు ఈ విషయంలో? వీళ్ళు కూడా ఇప్పుడు చెప్పినట్టే సేమ్, వాళ్ళు వశీకరణ అని అంటారు. అంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని మీరు వశం చేసుకునే విధంగా మా దగ్గర కొన్ని తాయెత్తులు ఇస్తాము, లేదంటే దానికి సంబంధించి మెయిన్గా సైబర్ క్రైమ్లో అయితేనేమో పూజలు చేస్తాము, మీ తరపున పూజ చేస్తాము, పూజ చేసి వాళ్ళని మీకు అట్రాక్ట్ అయ్యేటట్టుగా మేము చేస్తామని చెప్పేసి చేస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము, త్వరలో మీరు చూస్తారు.
ముఖ్యంగా అంటే ఈ కేసులు పెరుగుతూ ఉన్నాయి సార్. అంటే వీరు తిరిగి బ్లాక్‌మెయిల్ ఏమైనా చేస్తా ఉన్నారా? లేకపోతే పూజ సందర్భంలో డబ్బులు లాగుతూ పోతున్నారా? తిరిగి బ్లాక్‌మెయిల్ చేసే అవకాశాలు, కేసులు కూడా ఉన్నాయా సార్ ఏమన్నా? మీరు డబ్బులు ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు బ్లాక్మెయిల్ స్టార్ట్ అవుతుంది. మీరు డబ్బులు ఇచ్చినంత సేపు వాళ్ళు పూజ పేరు మీద డబ్బు తీసుకుంటూనే ఉంటారు. ఇక నాకొద్దు ఈ పూజతోటి నాకు ఫలితం రావట్లేదు అని మీరు ఎప్పుడైతే అంటారో అప్పుడు ఈ పూజ కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయకపోతే మీకు రివర్స్ ఎక్కువ నష్టం జరుగుతుంది. మీరు చాలా సినిమాల్లో కూడా చూసి ఉంటారు గతంలో. పాత సినిమాల్లో కూడా అదే స్ట్రాటజీ ఉంటుంది. సేమ్ స్ట్రాటజీ. ఇదంతా పబ్లిక్ కూడా తెలుసు. కానీ ఒక రకమైన భయం. ఎందుకనంటే ఎప్పుడైనా కానీ సేమ్ మనకి ఒక 100 years బ్యాక్ ఏ రకమైన చీటింగ్ అయితే ఉందో అదే చీటింగ్ ఇప్పుడు సైబర్లో జరుగుతూ ఉంది. ఒకప్పుడు దోపిడీలు జరిగాయి, ఇప్పుడు సైబర్లో దోచుకుంటా ఉన్నారు. అప్పుడు దొంగతనాలు జరిగాయి, ఇప్పుడు సైబర్లో దొంగతనాలు. మీకు తెలియకుండా మీ అకౌంట్ని హ్యాక్ చేసి ఎత్తేస్తున్నారు. నథింగ్ బట్ హౌస్ బ్రేకింగ్, బ్యాంక్ బ్రేకింగ్. మీ పాస్వర్డ్లు క్రాక్ చేసి తీసుకోబోతుంది. సేమ్ అవే అఫెన్స్లు సైబర్ ద్వారా చేస్తున్నారు. సో కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. సో ఫైనల్గా ఈ యాప్స్ చూసి నమ్మే వాళ్ళకి అండ్ ఈ ఆస్ట్రాలజీని ఆన్లైన్లో చూసి గుడ్డిగా నమ్మి డబ్బులు పెడుతున్న వారికి పోలీసులు ఏమి హెచ్చరికిస్తారు సార్? ఫస్ట్ ప్రజలకి నేను కోరుకునేది, మీరు ఫస్ట్ పని మీద శ్రద్ధ పెట్టండి, పనిలోనే ఉండండి. మీరు ఎంత ఎక్కువ పని చేస్తే మీరు అంత డైవర్షన్ తక్కువ ఉంటుంది. ఎంత డైవర్షన్ అప్పుడు మీకు ఈ యాప్లు చూసే అవసరం కానీ ఈ అవకాశం కానీ ఉండదు. నాకైతే నేను ఇందులో కూడా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ ఏ అకౌంట్లు లేవు నాకు. ఎందుకంటే అంత టైం ఉండదు. ఫస్ట్ ఫాలో అయ్యే అంత టైం ఉండదు. ఈ ఇంటర్నెట్లో ఈ యాప్ల్లో లేకపోతే యూట్యూబ్ ఇంకా దేంట్లోనో వాటిల్లో కాకుండా ఉన్నట్టే మీకు ఆరోగ్యంగా ఉంటారు, వెల్తీగా కూడా ఉంటారు. మీ డబ్బు ఎక్కడికి పోదు. పూజల ద్వారా కానీ లేకపోతే ఇంకెవరో కానీ ఏది పరిష్కరించరు, ఏమి చేయరు. పరిష్కారం పూజల ద్వారా కానీ లేకపోతే ఇంకెవరో కానీ ఏది పరిష్కరించరు, ఏమి చేయరు. ఏదైనా ఉంటే సైకలాజిస్ట్ ఉంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళండి. సో పరిష్కారం దొరుకుతుంది. కానీ అనవసరంగా ఈ ఆస్ట్రాలజిస్టుల దగ్గరకు కానీ లేకపోతే ఇంకా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ వీటిల్లోకి పోయి ఉన్న డబ్బులు మాత్రం పోగొట్టుకోవద్దు. విన్నారు కదా, ఈ సోషల్ మీడియాలో వస్తున్న యాడ్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్ట్రాలజీని నమ్మనంటే నమ్మను అని చెప్పి యాడ్లని నిజంగానే నమ్మకండి. నిజంగా కష్టపడి పని చేసుకుంటేనే మనకు ఫలితం ఉంటుంది. కానీ ఈ ఆస్ట్రాలజీని నమ్మి ఈ యాప్స్ నేను మెయిన్గా ఈ ఆన్లైన్లో వచ్చే యాడ్లు ఇవన్నీ కూడా మీరు క్లిక్ చేసి అందులో డబ్బులు కట్టి ఒకదాని తర్వాత లేనిపోని సమస్యను కోరి తెచ్చుకున్నట్టు అవుతుందంటూ కూడా పోలీసులు మరీ హెచ్చరిస్తూ ఉన్నారు. సో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది పడుకున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదే, వాటివి, హైదరాబాద్.